నేను కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటా, కొన్ని చోట్లకి. గడిచిన దినాల్లో నాకు కొత్తగా మార్కెట్కి వెళ్ళిపోయారు, తిరుగూరు ప్రాంతం వెళ్ళా. అక్కడ ఉన్న పల్లెటూరులు అవన్నీ చూద్దామని అక్కడ ఉన్న విలేజ్లన్నీ తిరుగుతూ ఉన్నా. చక్కగా ఒక ఏరియా ఉంది, అక్కడ ఒక మందిరం ఉంది, బాగుంది. ఈ మందిరం భలే ఉందండి. ఎవరిది ఇది అంటే, వాళ్ళు అన్న మాటకి నాకు ఏడుపు వచ్చేసింది. ఈ మందిరం ఇది కమ్మోరండి, వీళ్ళందరూ కమ్మోరే వెళ్తారు ఇందులోకి. దేవుడు చెప్పాడా? యేసయ్య మనకు నేర్పిన బోధదా? దేవుని మందిరంలోకి ఎవరు రావాలి? ఎవరైనా రావచ్చు. పాపులు సైతం, రోగి సైతం, కుష్ఠిరోగి సైతం, తిరుగుబోతూ, పాపి, వ్యభిచారి ఎవడైనా సరే దేవుని మందిరంలో వాడు అడుగు పెట్టాలి, దేవుని మాట వినాలి, వాడు మనస్సు మారాలి. ఇది కదా ఇనుగడప ఆ ప్రాంతం. నేను చూసినప్పుడు ఎంతో నాకు కలవరం వేసింది. ఈరోజు క్రైస్తవులు ఇలాంటి స్వభావం ఉండకూడదు, క్రైస్తవులు ఇటువంటి మనసు ఉండకూడదు. ఈరోజు మనం ఎవరు? మనుషులము, ఆయన రూపము, ఆయన స్వరూపము, ఆయన ఇచ్చిన రక్తం ఇది. నీది వేరు నాది వేరు కాదే, నీ రక్తం వేరు నా రక్తం వేరు కాదు కదా. ఒకడున్నాడంటే ఎప్పుడు కులం 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 అని ఏడ్చి వచ్చేవాడు అంటాడు. అనుకోకుండా భయంకరమైన యాక్సిడెంట్ అయిందంటే వాడికి. యాక్సిడెంట్ అయితే ఏంట్రా దొరకని బ్లడ్ అది, ఓ పాజిటివ్నా బి పాజిటివ్నా ఏదో సంథింగ్, బి పాజిటివ్ కాదు, బి నెగిటివ్. రేర్గా ఉంటుంది అనుకుంటా, నాకు తెలియదు అదేనేమో. అది ఎవరి దగ్గర లేదు. ఇదిగో ఎప్పుడు వాడు చెప్పు తెగిపోతే చెప్పులు కుట్టించుకునేవాడు అదే బ్లడ్ గ్రూప్ అంట. వాడెళ్ళి ఇచ్చాడు. మరప్పుడు దాకా వీడు కులమని కొట్టుకు తెచ్చాడు వీడు. కానీ వాడి రక్తం నీ రక్తం ఒకటైందిగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం మన ప్రవర్తన చూసే మన దేవుడు పరిచయం అవ్వాలి. ఈరోజు నువ్వు అనేకులను ఎలా ప్రేమగా హత్తుకుంటావో, అనేకులను ఎలా చేర్చుకుంటావో, వీరు ఎలా చేర్చుకుంటున్నారో, వీరి దేవుళ్ళు ఎంత ప్రేమ ఉందండి, వీరి దేవుళ్ళు ఎంత కనికరం ఉందని మన దేవుని గురించి అనేకులు తెలుసుకుంటారు. ఈ రోజున ఎలా ఈ స్థానం ఇక్కడ కదా, అక్కడ బయటికి అంటే వీళ్ళ దేవుడు ఇది నేర్పడం. వీళ్ళ దేవుడు గొప్పవాళ్ళుగానేమో కాదు, నీ ప్రవర్తనను బట్టి నీ దేవుడు పరిచయం అవుతాడు. సురేష్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన పని చేసే దగ్గర అనేక మంది అన్నిలు వస్తారు. ఆయన దగ్గరికి వ్యాపారం చేయడానికి అనేక మంది అనాథలు కూడా వస్తారు. అప్పుడు నాకు ఇల్లు లేనివాళ్ళు, ఇల్లు కట్టుకునేవాళ్ళు వస్తారు. ఎవరు వచ్చినా కానీ ఆయన మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ఆయన అక్కడ గుమస్తాగా చేస్తున్నాడు కాబట్టి, ఏమండి ఏం కావాలి, అయ్యా సార్ ఏం కావాలి, వాళ్ళు ఎవరైనా సరే సూటు బూట్ వేసుకొచ్చిన వాడికి వెంటనే కుర్చీ వేసి సార్ ఏం కావాలి, ఎన్ని టన్నులు కావాలి, ఏ ఇనుము కావాలి అని అడిగి, ఎవరో చినిగిపోయిన చొక్కా వేసుకుని రైతే నుంచే 10 నిమిషాలు ఆగు, ఆయన బిజీగా ఉన్నాడు, 10 నిమిషాలు ఆగు, నా పనిలో ఉన్నా. ఈ ప్రవర్తన నీలో చూసినప్పుడు, నీ పెంపకాన్నే కదా తప్పు పట్టేది. నీ పెంపకం ఎక్కడో తెలుసా? నేర్పింది ఎవరు? నీ దేవుడు. నింద ఎవరికి వెళ్తుంది? అవమానం ఎవరికి వెళ్తుంది? ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అడగమంటున్నమాట, హూ ఈజ్ యువర్ బిహేవియర్? నీ ప్రవర్తన ఎలా ఉంది? గొప్పోళ్ళతో తిరుగు కాదని నేను అంటలేదు, కానీ అందరినీ సమానంగా చూడు, అందరినీ సమానంగా చూడు. ఈరోజు ఎవరైతే
లేని స్థితిలో ఉన్నారు వారికి సహకరించు.